ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు అధ్యక్షతన రసాబసాగా సాగింది. అజెండా అంశాలని వైఎస్ నజీర్ అహ్మద్ ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ చైర్మన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ప్రధాన రహదారులతో పాటు అన్ని వార్డుల్లో పార్టీలకు అతీతంగా రోడ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మున్సిపల్ కమిషనర్ వేస్తుంటే అనవసరంగా కమిషనర్ పై మాజీ ఎమ్మెల్యే బురద చల్లడం సరికాదన్నారు. 1వ వార్డు నుంచి ప్రతిపక్ష పార్టీ వార్డులతో కలిపి 34 వార్డుల్లో అభివృద్ధి జరిగిందా లేదా ఒకసారి పరిశీలించాలన్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి 2012లోనే బైపాస్ తో పాటు ప్రస్తుతం సెంట్రల్ లైటింగ్ వేయడం జరిగిందని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరులో వైసీపీ జెండా ఎగురవేస్తామన్నారు. వైస్ చైర్మన్ టీడీపీ కౌన్సిలర్ దయాసాగర్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. టీడీపీ కౌన్సిల్స్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన వాటర్ సిస్టమ్ ట్యాంకులు మరమ్మతులు చేయకుండా వదిలేశారని, ఎంబీ చర్చి కలుగొట్ల రోడ్డు వేయకుండా తమకు సంబంధం లేదని అధికారులు చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. మున్సిపల్ చైర్మన్ కలగజేసుకుని బెల్ కొట్టి సభను ముగించేశారు. సమావేశంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు కూడా దాన్ని శాంక్షన్ చేయించి 2014లో శాంక్షన్ చేసి పెట్టినారు అధ్యక్ష. కానీ 2014 నుంచి 2019లో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ లైటింగ్ కూడా ఏర్పాటు చేయలేకపోయింది అధ్యక్ష. కానీ అప్పుడు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు ఏదైతే బైపాస్ ఏర్పాటు చేశారో అదే బైపాస్ కి ఈరోజు సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చి గత నెలలో ప్రారంభించిన అధ్యక్ష. మీరే స్వయంగా వచ్చి ప్రారంభించిన అధ్యక్ష. కాబట్టి అక్కడ ఉన్నటువంటి షాప్ స్టేజ్ అనేవి అక్కడికి వస్తున్నటువంటి వెహికల్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సంక్రాంతి వెలుగులు సంక్రాంతి రోజు ఆ లైట్ వేసి అభివృద్ధిని చూపించడం అధ్యక్ష. ఎమ్మిగనూరు పట్టణంలో డాక్టర్ బిబి జయనాశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 34 వార్డులో కలిపి సిస్టమ్స్ ట్యాంకులు కూర్చిపెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రతి వార్డులో 4 ట్యాంకులు అధ్యక్ష సిస్టమ్స్. గత 2 సంవత్సరాలు మనకు వాటర్ కిందట నీటి సమస్య వచ్చినప్పుడు ఈ నీళ్ళ ట్యాంకులే